హలో బ్యూటిఫుల్ పీపుల్, ఇలా మేము భద్రాచలం వచ్చాము రాముల వారి దగ్గరికి. ఇదే కాదు, ఈరోజు మొత్తం మేము 3 టెంపుల్స్ ప్లాన్ చేసాము. సో దాని తాలూకు అనుభవాలన్నీ ఈ వీడియోలో పంచుకోపోతున్నాను. దయచేసి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ. వీళ్ళే నవదంపతులు. మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తయ్య మావయ్య ఇలాగ భద్రాచలం రాముల వారి దగ్గరికి, మధ్యాహ్న స్వామి దగ్గరికి అండ్ త్వరగా తిరుమల వెంకటేశ్వర దగ్గరికి తీసుకొచ్చి మొక్కున్నారు. ఆ మొక్కులో భాగంగానే ఇలా టూర్ స్టార్ట్ చేసాం. ఇంకా దర్శనానికి టైం ఉందంటే ముందుగా టిఫిన్ చేస్తున్నాం. ఇదే గుడిలోకి వెళ్ళే దారి. కెమెరాస్ లోపల తీసుకోవడానికి పర్మిషన్ లేదు, అందుకనే కెమెరాస్ సబ్మిట్ చేసే దగ్గర సబ్మిట్ చేసి మేము దర్శనానికి వెళ్ళాము. దర్శనం బట్టి చాలా బాగా అయింది. జై శ్రీరామ్, చాలా హ్యాపీ అనిపించిందండి. ఇప్పుడు చెనగరుకు వచ్చాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ మేము మధ్య ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి, కాకపోతే ఏమైందంటే అక్కడ గుడి టైమింగ్ అయిపోవడం వల్ల ఈ గుడికి వచ్చాము. యాక్చువల్లీ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్కి ద్వారకా తిరుమలకి జస్ట్ 25 కిలోమీటర్స్ దూరం అంతే. కరెక్ట్గా మేము భోజనం టైంకి వచ్చాము కాబట్టి అన్నసత్రం దగ్గరకు వచ్చాము. సో ఇక్కడ భోజనం చేసి దర్శనానికి వెళ్దాము. అన్నప్రసాదం స్వీకరించక దర్శనానికి వచ్చాము. ఇక్కడ నుంచి అయితే సుమారుగా 1 కిలోమీటర్ ఉంటుంది. అయితే కొత్తగా షటిల్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేశారు. నేను ఛాన్సార్లు దొరకతిని వచ్చా కానీ ఎప్పుడు చూడలేదు, ఇది కొత్తగా పెట్టినట్టున్నారు. మా అత్తయ్య మావయ్య మా వైఫ్ మా బాబు ఈ షటిల్ సర్వీస్లో వెళ్ళారు. ఓం నమో వెంకటేశాయ. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కాకపోతే లోపల మొబైల్స్ అలౌ లేదు, అందుకనే లోపల ఏమీ చూపించలేకపోయాను. ఈరోజు షెడ్యూల్ లాస్ట్ పార్ట్ శ్రీ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాము. ఈరోజు షెడ్యూల్ లాస్ట్ పార్ట్ శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ స్టే ట్యూన్ టు యశ్వంత్ థియేటర్. థ్యాంక్ యూ.